వచ్చాను. ఏంటిది నీ మొహం చాలా బాగుండేది కదా, ఇప్పుడు అంత చండాలంగా తయారయ్యి. రే కడుపు కాలిపోతుందిరా, ఏదో ఒకటి తీసుకురా. ఏమి కావాలి? బాయ్ నిన్నెవడు లోపలికి రానిచ్చింది? తలుపు తీసుంది, లోపలికి వచ్చాను. ఈ బిచ్చగాన్ని బయటికి తోసేయండి. రే ముసలనక్క, ఈ హోటల్ ఎంత అవడానికి కారణం నేనేరా. బాయ్ నేను మీ రాహుల్ని. రాహులా? దరిద్రమైన మొహము పెట్టుకుని రాహుల్ అని చెప్పడానికి సిగ్గులేదు? చెప్పేది విను బాయ్. నువ్వేమైనా పెద్ద అందంగా ఉన్నావా? వీడు మనోడేలే, వెళ్ళు. ధనికులతో తిరిగే నీకు దరిద్రులతో సావాసం ఏంటి సతీష్? బుద్ధి లేకపోతే అలా అయితే ముందు నీ సావాసం నేను కట్ చేయాలి. వెళ్ళు బాయ్, 2 టీ పంపించు. ఎల్రా ఎముకలు పెళ్లి పెట్టుకున్నావాడా? మావా బాయ్ నన్ను గుర్తుపట్టలేదురా. రే నేనే ఇంకా నిన్ను గుర్తుపట్టలేదు. అవునా? నువ్వు చెప్పిన చెట్టు మ్యాటరు నాకు రాహుల్ కి తప్ప ఇంకెవరికి తెలీదు. మరి నీకెలా తెలుసు? రే ఇంకా నన్ను నువ్వు నమ్మట్లేదా? నీ ఆకారం చూస్తే ఏది నమ్మేలా అనిపించట్లేదురా. అరే మావా, ఒక రోజు నీ లవర్ని తిడుతుంటే నన్ను ఒకటి అన్నావే, కాకి ముక్కుకి దొండపండు. జ్ఞాపకం వచ్చిందా? ఆలోచించు, బాగా ఆలోచించు మావా. నువ్వే రాహుల్ అయితే ఇలా మారిపోయావంట్రా. అంతా నీ వల్లనేరా. పోయిన వారం నా మొహం మీద కేకెట్ కొట్టావు చూడు, అప్పుడు జరిగింది ఇదంతా. ఏమంటున్నావురా? ఆ రోజు మీరిద్దరు బయటికి వెళ్ళిపోయారా? ఆ తర్వాత మా ఇంటికి ఓ బుడబొక్కలోడు వచ్చాడు మావా. మా ఇద్దరి మధ్యలో చేయి తీసామే. అయ్యో ఏదో హ్యారీ పోటర్ సినిమా తెలుగు డబ్బింగ్ లో చూసి కట్ చెప్పినట్టుందిరా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నేను అడ్రస్ చెప్తాను, నువ్వు అక్కడికి వెళ్ళు. అదేంటంటే నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు సీతానగర్ శ్మశానంలో ఒక బుడబుక్కలోడు అక్కడ కూర్చుని పూజలు అవి చేస్తున్నాడు రా. నువ్వు ఈ రాత్రికి వెళ్ళి పడి నీ పని అయిపోద్ది, సరేనా? నేను నైట్ వెళ్ళి తప్పకుండా కలుస్తాను మావా. జాగ్రత్త, ఎవరికంటే పడకు, భయపడి చేస్తారు. మావా ఒక బిర్యానీ చెప్పు మావా. హాయ్ బేబీ, ఐఎమ్ ఆన్ ద వే ఫర్ యూ. మావా నాటుకోడి, రొయ్యలు, చేపల పులుసు, బిర్యానీ, లాలీపప్పు ఇవి మాత్రం చెప్పు మావా. పంది మొహం పాపిస్తోడా, ఇవన్నీ తింటానికి ఎంత కాదు చెప్పావా? ఇదంతా రాహుల్ గారి ఐడియానా? కొట్టానంటే నీ మొహం లాగే వాడి మొహం కూడా మాడిపోద్దని చెప్పు. ఆడి మొహం నా మొహం ఒకటేరా? ఈ రోజుల్లో నిజాలు చెప్తే ఎవరు నమ్మేలా లేరు. ఆకలేస్తుందంటే అన్నం పెట్టట్లేదు, అందుకే దేశం ఇలా నాశనం అయిపోతుంది. ఈ ప్రపంచమంతా నువ్వు చచ్చిపోయావన్నా, ఈ ఊరంతా నువ్వు కాలిపోయావన్నా, నా చెయ్యి పడందే నీకు కపాల మోక్షం అవ్వదురా. అవ్వదు అవ్వదు అవ్వదు. బాబు శవాల్ రాజా, ఎవడ్రా నువ్వు? ముళ్లపంది మొక్క వేసిన ముందుకొచ్చి నుంచున్నావు. బ్రదర్ మన గురించి మనం చెప్పుకుంటే బాగుంటుందా? అవును, అంత పెద్ద డైలాగు చితి ముందు ఎందుకు చెప్తున్నావు? నన్ను ఏం చేయమంటావయ్యా? నాకు మిమిక్రీ అలవాటు ఉంది, అది బతుకునోడు ఎవరు వినట్లేదు, అందుకే చితి ముందు చెప్పుకుంటున్నాను. అసరే ఈ బుడబొక్కలోడు ఇక్కడికి ఎప్పుడు వస్తాడు? మీ అందరికి ఎవరు చెప్పి పంపారు? బుడబొక్కలోడు గురించి నన్ను చెప్తున్నారు. ఇందాకే ఆడి కోసం ఇద్దరు వచ్చి అక్కడ కూర్చున్నారు. ఎక్కడ? అదిగో. ఎవరది? కాలేజ్ స్టూడెంట్స్ లో ఉన్నారు. హలో, ఎక్స్క్యూజ్ మీ. నేను చెప్పేది వినండమ్మా, నేను మీలాంటి మనిషినే. ఆ రాయి కింద పడేయండి, నా ఇష్టం వినండి. ఎందుకు అలా తొందరపడతారు? మేడం, నేను ఎంత అందంగా ఉండేవాడిని తెలుసా? ఓ బుడబుక్కలోడి దగ్గర అనవసరంగా నోరు జారాను. అందమైన మొహాన్ని అసహ్యంగా మార్చేశాడు మేడం. నిన్ను మార్చేశాడా? నన్ను అంటే మమ్మల్ని ఓ బుడబుక్కలోడిలా మార్చేశాడు. అవునా మేడం? మేడం ఇప్పుడే ఇంత అందంగా ఉన్నారంటే మార్చక ముందు ఇంకెంత అందంగా ఉండేవారు. అవును, మిమ్మల్ని నేను ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుందే. ఎక్కడ చూశాను? టికెట్ లేని ప్రయాణం చట్టం దృష్టిలో తప్పు. 2 నెలల క్రితం నన్ను రైల్వే స్టేషన్ లో మోసం చేసావు కదా, అది నువ్వే కదా? 3 రోజుల క్రితమే తను ఇలా మారిపోయింది. దాని గురించి వదిలే, కన్ఫ్యూజ్ గా ఉంది. నేనెంత బాగుండేదాన్ని ఒకసారి వదిలే. చూడవయ్యా. ఏంటిది? మల్లె పువ్వు కంటే అందంగా ఉండేదాన్ని. ఏంటి? లేదు, మల్లెపూ వాసన వస్తుందేమోనని ఆ సెల్ ఫోన్ ఇటు తాగేసుకుంది. ఏది ఏమైనా నిన్ను చూసినట్టే అనిపిస్తుంది ఆ రోజు రైల్వే స్టేషన్. నేను చెప్పేది మొన్న తెల్లవారుజామున ఆ బుడబుక్కలోడే మా ఇంటికొచ్చి తినడానికి ఏమన్నా పెట్టమన్నాడు. సరే, ఏదో ఒకటి తెచ్చి పెడదామని నేను లోపలికి వెళ్ళాను. తన్ని చూడగానే నా కుక్క పిల్ల అక్షయ వాడిని గరవపోయింది. వాడేదో మంత్రం వేసి నా అక్షయని ఇలా మార్చేశాడు. అయ్యయ్యో, ఏంట్రా ఇలా మార్చేసావని ఒక్కటేసానో లేదు. ఆ బుడబుక్కలోడు నా మీద మంత్రం వేసి 18 ఏళ్ల వయసు దాన్ని ఇలా మార్చేశాడు. వారం రోజుల్లో నాకు పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? ఇంకోటేదో చెప్పి మేనేజ్ చేయడం తెలీదా? మీకు ఇంకా పెళ్లి అవ్వలేదా మేడం?
ఒకవేళ ఆ దొంగ పిల్ల బుడబుక్కలోని కూడా ఏమార్చడానికి ట్రై చేసిందేమో. ఆ పగ పెట్టుకుని కుక్క పిల్లని ఆడపిల్లగా మార్చేసి ఉంటాడు. కరెక్టేనా? అమ్మో, ఆ పాపాత్ముడు ఓ క్రిమినల్ మొహాన్ని నాకు మార్చేశాడా? అంతేగా. నాకు ఈ మనిషి రూపం అస్సలు బాగోలేదు. నాకు కుక్క పిల్లగా ఉండడమే ఇష్టం. ఏమా, మేమిద్దరం మారిపోయాం. అందులో నేనింకా బాగా మారిపోయాను. కుక్క పిల్లవైన నిన్ను అందమైన ఆడపిల్లగా మార్చినందుకు సంతోషించాల్సింది పోయి మాతో పాటు గోలాడతావు ఎందుకు? ఇంకా కుక్క చేష్టలు పోలేదు. నేనైతే ఎంత అందంగా ఉండేవాడిని తెలుసా? ఇప్పుడు చూడు, నా జుట్టు ముళ్ళ పందిలా ఉంది, నా చెవులున్నా సరే లేనట్టే ఉన్నాయి, నా ముక్కేమో పంచరైన ఫుట్బాల్ లా ఉంది. కానీ కళ్ళు కుక్క పిల్ల కళ్ళులానే ఉన్నాయి. అయ్యో, నేను పందితో పోల్చుకుంటే తను కుక్కతో పోలిస్తాదేంట్రా భగవంతుడా? మీకు తెలుసా అమ్మా, ఈ మొహంతో పగలు తిరగలేక రాత్రులే బయటకు వస్తున్నాను. బుడబొక్కలోడు వచ్చాడు, రండి. రండమ్మా, రండి రండి. అన్నా, నాది నాకు ఇచ్చేయన్నా. ఇదిగో తీసుకో. రేయ్, బుడబొక్కలోడు వచ్చాడన్నా, టీఎంఓ వాడు వచ్చాడేంటి? రేయ్ ఎర్రి మొహవాడా, ఈయనేరా ఆయన? ఇతనా? అయ్యో, అది నేనేనండి. 12 గంటల దాకా టీ అమ్ముతా. ఆ తర్వాత ఊళ్ళోకి వెళ్లి తెల్లవార్లు తిరుగుతా. అవును, అదే పని మీద కాదు కాదు ఉంటాడు. కాదు కాదు, నా ముఖాన్ని ఇలా మార్చేసింది నువ్వు కాదు. ముఖం మార్చాడా? వాడే వీడైతే అయ్యా, ఓ దిక్కుమాలిన బుడబొక్కలోడు మా ముఖాలన్నీ మార్చేశాడయ్యా. వీళ్ళ ముఖాలు అందంగా మార్చి నా ముఖాన్ని అందరూ అసహించుకునేలా మార్చాడయ్యా. మీరు ఏదైనా మంత్రం వేసి నా పాత ముఖాన్ని తీసుకురాగలరా? అయ్యో, ఆ? నువ్వు చెప్పే చూస్తుంటే ఆ. నిజమైన బుడబుక్కలోని నువ్వేదో అనుంటావని అనిపిస్తుంది. వాళ్ళ శాపానికి తిరిగే లేదండి. మ్మ్హ్మ్. నీ రాతనెవడో మార్చలేడు. అవునా? ఇంక ఈ ముఖం పెట్టుకుని లోకంలో బతకడమే వేస్ట్. నేను ఆ ఇంట్లోకి వెళ్ళి ఊరేసుకుని చచ్చిపోతాను. నన్ను ఎవరో ఆపడానికి ప్రయత్నించకండి. రేయ్, ఆ ఇంట్లో తాడుందా? తాడు బొమ్మర్లేరా? ఆగు, మమ్మల్ని కూడా మార్చేశాడు. మేము ఆత్మహత్య చేసుకున్నావా? ఏంటమ్మా, మిమ్మల్ని చూడగానే ఎవరైనా భయపడుతున్నారా? నన్ను చూడగానే దెయ్యాన్ని చూసినట్టు భయపడి పారిపోతున్నారమ్మా. ఒక కుక్క పిల్లని అందమైన ఆడపిల్లగా మార్చినాడు. నా ముఖాన్ని ఎందుకంత నల్లగా మార్చాడు? నా ముఖం చూస్తే నాకే అసహ్యం అనిపిస్తుంది. అందంలో ఏముందబ్బా? ఆ? నల్లగా ఉన్న ఈ రోజుకి రజనీకాంత్ సూపర్ స్టార్. అయ్యో. చూడటానికి డిఫరెంట్ గా ఉన్న సినిమాల్లో ఎంతో మంది హీరోలు కమీడియన్లు అయ్యి విజయం సాధించారు. నీకు తెలుసా? వట్టుకుటి రామబ్రహ్మం ఓ ఆడకుక్క పిల్ల నాకు అడ్వైజ్ ఇస్తుంది. ఇంతకంటే నీచమైంది ఉంటుందా? దీనికోసమైనా నేను ఊరేసుకుని చచ్చిపోతాను. I hate it, my life. నన్ను ఎవరు ఆపకండి. ఎక్కడ నీకు డ్రమ్ ఉంది, వేసుకోవడానికి తాడుంది. ఓ మంచి పాట వింటూ చచ్చిపోతాం. ఛీ, నీ బతుకుసాడా? ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటి? ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది. తొందరపడి నిర్ణయం తీసుకో. లేదమ్మా, నాకు ఇంకో మార్గం కనబడట్లేదు. నేను ఇంతకు ముందు చాలా అందంగా ఉండేవాడిని. నా అందం చూపించి మా అమ్మ అందరినీ హేళన చేసేది. ఈ ముఖం పెట్టుకుని మళ్ళీ మా అమ్మ దగ్గరికి వెళ్తే మా అమ్మ తప్పకుండా చచ్చిపోద్ది. నేను చివరిగా చెప్పేది ఏంటంటే, మీరెవరి మీద నోరు జారకండి, జారకండి, జారకండి. మీరు ఎక్కడ నుండి జారుకోండి. నా జీవితం ఆఖరండి. ఎంత ఘోరం జరిగిపోయింది. పెద్ద గాలివానకు కూడా పడని నా ఇల్లు ఈ గాడిద నా కొడుకు వచ్చి పడేశాడే. ఉరేసుకోవడం కూడా చేత కాలేదు నీకు. ఆడి ఇల్లు కట్టాడు అనుకున్నాను, నిలబెట్టాడని నాకే తెలుసు. అవద్దన్నాడు. ఏమా, ఒక గిన్నెలో అన్నం కలిపి మూల పెట్టమ్మా. నాకాసే చూస్తుంది, తినబుద్ధి కావట్లేదు. పాపం మా అక్షయ్ అలాంటిది ఏం కాదు. ఏమా, ఈ మొహం పెట్టుకుని ఇక నేను ఈ లోకంలో బతకడం అవసరం అంటావా? ఇక్కడున్న మొత్తం తినడం అయిపోయాక నేను ఈ ఇంటికి ఊరేసుకుని చచ్చిపోతాను. గుడిసేసి కట్టేస్తాను. నా పరిస్థితి చూస్తే నాకే అసహ్యం వేస్తుందమ్మా. నిన్న ఒక చిన్నపిల్లాడు రోడ్డు మీద సైకిల్ తొక్కుంటూ వెళ్తూ గుడ్లు కింద పడిపోతే ఓని ఏడ్చాడు. వచ్చేపోయి వాళ్ళందరూ డబ్బులు ఇస్తున్నారు. నేను వాడికి 10 రూపాయలు ఇచ్చే పరిస్థితిలో కూడా లేను. ఇంకెందుకమ్మా బతికుండడం? బాబు సెపరేట్ గా బిజినెస్ పెట్టినట్టున్నాడు. ఎప్పుడు చూసినా నువ్వు చచ్చిపోతానంటావేంటి? క్యా? నీ మొహమే నీకు ప్రాబ్లం అయితే దాన్ని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని మార్చుకోవచ్చు కదా. అమెరికా వెళ్లి నాటు వైద్యుడితో మాట్లాడితే అతను నీ మొహాన్ని సర్జరీ ప్రక్రియతో అందంగా మార్చేస్తాడు. ఏమంటున్నా? మైకేల్ జాక్సన్ కూడా అలాగే మార్చేస్తున్నాడు. దొంగతనం చేయకూడదు. అమెరికా వెళ్దాం పదండి. ఓయ్, అదేమన్నా అమలాపురమా? ఆ. అమెరికా. అక్కడికి మనం వెళ్ళాలంటే లక్షలు ఖర్చు అవుతుంది. లక్షలు ఖర్చు అవుద్దా? అప్పుడు నాకు మైకేల్ జాక్సన్ ముఖం రాదా? మైకేల్ జాక్సన్ మొహం నీకు రావాలంటే 5 కోట్లు ఖర్చు అవుతుంది. 5 కోట్ల? ఓ కుక్క పిల్లకు తెలిసిన విషయం
నాకు తెలియలేదే. నాకు తెలిసిన ఓ పని చేద్దాం, మన ముగ్గురం కలిసి ఎక్కడైనా దొంగతనం చేసి ఆ తర్వాత అమెరికాకి వెళ్దాం. హ? దొంగతనమా? ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావు? అయ్యో దేవుడా! ఆయన ఎందుకు? ఈ ఇంట్లో కూర్చున్న నీకు అలాంటి తప్పుడు ఆలోచన ఎలా వచ్చింది? తెలియకనేసానమ్మా. ముందు నోరు పుక్కిలించుకో. ఇదిగో ఒక్క నిమిషం. ఒక విధంగా మన దారిలోకి వచ్చినట్టు. పోయింది. ఇప్పుడు గుసగుసలు ఆడుకున్నాం అంటే డౌట్ వస్తుంది. డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చి ఏం చెప్తుంది నీ కుక్క పిల్ల? అది ఆ, మల్లేష్ అనే ఒక ఆయన ఇంట్లో ఆ, వాస్తు కోసం ఒక కలశాన్ని పశువుల్ని కట్టేసే దగ్గర కప్పెట్టుంచారు. సరే. అది ఎత్తుకొచ్చి అమ్మేశామంటే మనందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఏమ్మా, నేను దొంగతనం అంటే వద్దని ఓ దొంగ కుక్క పిల్ల చెప్తే వింటావా? షటప్. ముందు నువ్వు నీళ్లతో నోరు కొడుకో. ఇందా తీసుకో. నేను నా కోసం చెప్పట్లేదు, మీ ఇద్దరు మొహాల కోసం చెప్తున్నాను. మా ఇద్దరు ఒరిజినల్ మొహాలు ఎక్కడున్నాయి? మార్చేశాడు కదా. నా పెళ్లి చూపులకి ఇంకా వారమే టైం ఉంది. అయ్యో, ఈ లోపా కలశాన్ని తీసుకొచ్చేస్తే మనకు పట్టిన మైలతో పాటు పీడా పోతుంది. మనం వెళ్లేదేమన్నా మళ్ళీ చావు కోసం కాదు, వాడి ఇంటికి దొంగతనం కోసం. మైలు పోవడానికి, పేడ పోవడానికి. రై, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు ఇప్పుడు తిన్న చాలు. మలేషియా ఇంటికి బయలుదేరు. పద, పద. చివరిగా కొంచెం రసం వేసుకొని తింటానమ్మా. రసం గిసం అన్నావంటే నేనే నిన్ను చిత్త కొట్టేసి నెత్తి మీద పెరుగు పోస్తా. పాలిచ్చే గేదెని ఏమైనా పెంచుతున్నావా పెరుగుతో అభిషేకం చేయడానికి? అన్నా ఇటు చూడు, సోమశేఖర్ నిలబడుతున్నాడన్నా. ఆడు నిలబడితే ఏంట్రా, నేను కాలు మీద కాలేసుకుని కూర్చున్నా. ఆడు నిలబడేది ఎలక్షన్ లో అన్నా. నిలబడిన వాళ్ళంతా గెలుస్తారా? ఈ ఈవీఎంలు వచ్చాక ఎవడి మీద ఎవడికి గ్యారంటీ లేదు. చూస్తావేంట్రా, పో. అయ్యా, మీరేమైనా ఇంటి వానరా? కాదు. అప్పుడైతే నోరు మూసుకోరా. ఎవరది? అయ్యా చూడండి అయ్యా, అయ్యా నమస్కారం అయ్యా. రే నువ్వు ఆగరా. ఎవరయ్యా నువ్వు? అయ్యా, పనెత్తుకుంటూ వచ్చానయ్యా. వెతుక్కని వెళ్ళిపో. అయ్యా, నేను నవ్వే పొజిషన్ లో లేను, మీ దగ్గర పని చేయడానికి వచ్చానయ్యా. ఉన్న వాళ్ళకి ఇక్కడ పని లేదు, ఇక నీకెక్కడి నుంచి పని ఇమ్మంటావు? వెళ్ళు. ఆ? ఏంటమ్మా, వీడు పెద్ద వేస్ట్ గార్డ్ లో ఉన్నాడు, వేదాంతం చెప్తున్నాడు, వచ్చేయమంటావా? అరే, నీ ముందున్నది మామూలుడు కాదు, మరి అదిగో అడుక్కోరా. ఆ? ఆ. అయ్యా కాదనకండయ్యా, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరిలాగే పేడకాళ్ళు ఎత్తగలనయ్యా. ఎవండ్రా పేడకాలంటున్నావు? చంపేస్తా. తమరేమైనా ఇంజనీర్ పని చేస్తున్నారా? నోరు మూసుకోరా. అయ్యా మీరు చెప్పండి అయ్యా. నువ్వు పేడెత్తుతావురా, కానీ అది అక్కడ ఉండాలిగా. అమ్మా వింటున్నారుగా, మీరే ఒక ఐడియా చెప్పండి. పశువుల్ని బాగా చూసుకుంటానని చెప్పరా. అయ్యా, నేను పశువుల్ని బాగా చూసుకోగలనయ్యా. ఆ. అయితే ఒకసారి దాన్ని చూసి చెప్పు. ఆహా. అయ్యయ్యో, ఏంటమ్మా మీరు పింకీ గింకీ అంటే మామూలు ఇద్దనుకున్నాను. ఇదేదో ఖడ్గమురుగంలా ఉంది, నన్ను బలివ్వాలనుకుంటున్నారా? రై, ఇంతకంటే పెద్దదాన్ని బాహుబలిలో అనిచేశాడు, చూడలేదా? ఏయ్, బాహుబలి అది గ్రాఫిక్ అమ్మా. మీరు ఇక్కడికి వచ్చి చూడండి, అది ఊపిరి తీసుకుని వదిలిందంటే మీరు ఊపిరి వదిలేస్తారు. ఏంటి ఆడలాడు మాట్లాడుకుంటున్నాడు? వాడు నా వెంట చూస్తున్నాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి. అక్కడ పరిస్థితులను బట్టి నువ్వే ఏదో ఒకటి చేయరా. పిలుస్తున్నాడు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఎద్దును చూసావుగా, ఇంకెళ్ళిపో. అయ్యా, పాటు పాడు కూడా పాలు తెప్పిస్తానయ్యా. ప్లీజ్ అయ్యా, మీ కాల్ పట్టుకుంటారు, ఏదైనా పని ఉంటే ఇప్పించండి అయ్యా. అని పంపించేయండి రా. పాలు తెప్పిస్తారంట. అమ్మా, ఆఖరికి పేడెత్తడానికి కూడా ఈ మొహం పని చేయట్లేదు. ఓడిపోయాను కదా, ఇక నాకు పాత ముఖం రాదమ్మా. అయ్యో, ఈ ప్లాన్ కూడా పోయిందా? అయ్యా, పింకీ తాడు తెంపుకుంది, పరిగెట్టండి. పరిగెట్టండి రా, పరిగెట్టండి. అందరు పరిగెడితే దాన్ని ఎవరు పట్టుకుంటారా? తప్పించుకోండి. ఎవరికి ఎద్దు నీ వైపే వస్తుంది, తప్పుకోరా. ఎద్దు వస్తుందిరా, మొద్దు. ఈ మొహం చూస్తే అందరూ తిట్టుకుంటున్నారమ్మా, ఇక నాకెవరు మర్యాద ఇస్తారు? మనం ఓడిపోయాం. రై, చిన్న పిల్లళ్ళ భయపడద్దు. అది కొమ్ములతో నిన్ను కుమ్మడానికి వస్తున్న పారిపోయే ప్రయత్నం చేయకో. భయపడకుండా ఎదురు తిరిగి నిలబడు, ఇదే నీ ఆఖరి అవకాశం. వెళ్ళవయ్యా, వెళ్ళు. ఏమైంది?
నువ్వేంట్రా బాహుబలి బామడిదిలో ఉన్నావు? రేయ్, యు ఆర్ డిస్మిస్డ్. అన్నా అది అపాయింట్మెంట్ అన్నా. రే, ఈ రోజు నుంచి నువ్వు అపార్ట్మెంట్ రా. అపాయింట్మెంటా? నేనేంటి ఎలా ఉండేవాణ్ణి? ఇప్పుడే పరిస్థితిలో ఉన్నాను. ఏంటలా చూస్తున్నావు? ఓ బుడబొక్కలోడు చేసిన పనిది. ఎలాగైనా మైకేల్ జాక్సన్ లా మారిపోవాలి. బీడిట్ జస్టీ బీడిట్ బీడిట్ జస్టీ బీడిట్. నువ్వు వరిసి నన్ను పట్టించుకే తల్లి, నీకు దండ పెడతాను. బీడిట్ జస్ట్ బీ బీడిట్. ఏం చేస్తున్నావు? 3 అడుగులు అన్నారు, 4 అడుగులైనా కనబట్టలేదు. ఏమా లోపలేవి లేదమ్మా. లోతుగా తవ్వి చూడరా. బాగానే చెప్తున్నారు. వచ్చి తవ్వండి, తెలుస్తుంది. నేను తవ్వుతూ ఉంటాను గానీ ఆ పక్క కొట్లు చూసుంటే పట్టండి. ముందు చెప్పింది చేయరా, ఇంకా తవ్వరా. ఇంకెంత తవ్వాలి? నా వల్ల కావట్లేదు. బండరాయ్, ఏమ్మా మీ ఊర్లో దీన్ని కలసమంటారా? దీని గురించా నా చేత ఎంతో తవ్వించారు? నేను అప్పుడే చెప్పా ఇలాంటివన్నీ నమ్మొద్దే అని. నువ్వు ఊరుకు మాషా. మీరేం కంగారు పడకండి, ఇంకోసారి తవ్వి చూస్తాను, ఏదైనా దొరుకుతుందేమో. అది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. మేమే దాని దగ్గరికి వెళ్ళడానికి భయపడి చేస్తాం. మీరెలా బయటపడతారో అర్థం కావడం లేదు. అదే అదే మాషా, దొరికేసింది మాషా. ఎక్కడ ఎక్కడ? రేయ్ రేయ్, ఆ ఎద్దు నీళ్లు తాగే పాత్ర తీసి డిసిరేరా. అదా ఆ పాత్రేరా, ముందు తీసేసిరేయ్. నమ్మలేకపోతున్నాను. దొరికేసింది ఇదేనా? మాషా. ముందు విసిరేయ్. ఏంటి ఇత్తడి పాత్ర అండి? ఇలా ఇవ్వు. ముందు విసిరేరా. దీన్ని పెట్టుకుని మనం అమెరికా ఎలా వెళ్తాం? దాంతో అమెరికానే కొనేయచ్చురా. ఛీ, విసిరేరా. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, తవ్వి చూస్తానే ఏదైనా దొరుకుతుందేమో. రేయ్, షటాప్. నేను పనిలో దిగానంటే అయ్యే వరకు ఆగను. ఇక నేనే వెళ్తాను. రేయ్, ఎవరన్నా వస్తారా? విసిరేరా. ఏమా అది ఎత్తడి పాత్ర అని చెప్తున్నాను కదా. 1/2 కిలో శనగపప్పు కూడా ఎవరు దాన్ని ఏం చేసుకుంటారు? రేయ్, ఆ కలశం కావాలంటే నువ్వు తవ్వి తీసుకోరా. ఇది ముందు మాకిచ్చేరా. కలసం నేను తీసుకున్నా అయితే సూపర్. అంతకంటే ఇంకేం కావాలి? ఏదది? రేయ్, ముందు ఆ పాత్రను విసిరేరా. ఇదిగో ఇస్తున్నాను, ఇద్దరు కలిసి దీన్ని ఏదో ఒకటి చేసుకోండి. తీసుకో తీసుకో, తొందరగా తీసుకోదాన్ని. పారిపోతున్నారు, వాళ్ళని కాల్చండి. వెళ్ళి పట్టుకోండి రా. అయ్యో, దీపావళి తుపాకులు కలుస్తున్నావేంట్రా? మోట్లేసి వచ్చాను, ఎగురు దూకేయచ్చు. గోడ కంటే నేనే బలంగా ఉన్నాను, మొత్తానికి బయటపడ్డాను. వెళ్ళి పట్టుకోండి రా. ఎందుకన్నా మమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నావు? నన్ను ఏం చేయమంటావురా? ముందు అలా పంజుడు. నువ్వు ఎప్పుడు మారుతావా ఏంటో.